ఎవిడెన్సుల కింద పనికొస్తుంది విజయసాయి రెడ్డి, సర్కంస్టెన్షియల్ ఎవిడెన్స్ కింద. ఇప్పుడు కావాల్సింది ఏంటంటే మెయిన్ డబ్బులు ఎవరి దగ్గర ఉన్నాయి, ఎక్కడ ఉన్నాయి, ఎలా ఇచ్చారు. డబ్బులు పట్టుకుంటే కేసుకి బలం అండి, లేదా ఆస్తులు సీజ్ చేయగలిగితే కేసుకు బలం. ఇప్పుడు వీళ్ళు ఏం చేశారు, స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో కొన్ని ఆస్తులు అటాచ్ చేసింది కదా ఈడీ, అట్లాగే సిఐడి కూడా కొన్ని ఆస్తులు అటాచ్ చేసింది అందులో. అట్లాగా రేపు పొద్దున జగన్కి సంబంధించినటువంటి అంశాలు కసిరెడ్డి ఆస్తులు అటాచ్ చేయొచ్చు సిఐడి మేబీ. ఓకే, అయితే దాని ఆధారంగా కేసు శిక్ష పడిపోతుందా అంటే పడదు. ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్లో బెయిల్ ఎట్లా వచ్చింది, ఇవన్నీ పేపర్ డాక్యుమెంట్సే కదా, ఆల్రెడీ రికార్డ్ అయినాయే కదా, కాబట్టి ఏముంది ఆయన ఎక్కడికి వెళ్తే మీకు ఎందుకు పోండి అన్నది కోర్టు. ఫస్ట్ అంటే అనారోగ్యం కారణం చెప్పింది, ఒప్పుకుంది, అది ఏజీ హాస్పిటల్లో అనుకుంటా కదా ఇచ్చింది. బయటికి వెళ్ళాలంటే కూడా అంబులెన్స్ కావాలని చెప్పేసి ఒక గంట ఒక 5 నిమిషాలు కూడా అంబులెన్స్ లేకుండా ఆయన తిరగకూడదు అనేది. ఆ రిపోర్టు తర్వాతన ఆయన బయటకు వచ్చారు, ఆ తర్వాత రెగ్యులర్ బెయిల్ ఇచ్చేశారు. రెగ్యులర్ బెయిల్ ఏమన్నారు, ఆయన దేశం విడిచి పారిపోతారని ఏం లేదు, ఇక్కడే ఉంటారు కాబట్టి ఏ ప్రాబ్లం లేదు, ఇవన్నీ పేపర్ ఎవిడెన్స్ ఇచ్చాయి కాబట్టి కొత్తగా కలెక్ట్ చేయాల్సిందే ఉంది అన్నారు. అట్లాగే ఇప్పుడు జగన్ని అరెస్ట్ చేసి ఆ తర్వాత జగన్ దగ్గర నుంచి ఈ మ్యాటర్ మాట్లాడించవచ్చు జగన్కి, లేదా నోటీసులు ఇవ్వచ్చు. ఇప్పుడు ఏంటంటే ఇవాళ ఈయన చెప్పిన పేర్ల మీద మళ్ళీ కొత్తగా 3-4 నోటీసులు వస్తాయి. ఎవరు సజ్జల శ్రీధర్ రెడ్డో తర్వాత ఇంకెవరెవరైతే ఉన్నారన్నారో వాళ్ళకి నోటీసులు వస్తాయి.